శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం కోవిషీల్డ్ వల్ల ఏర్పడుతున్న సైడ్ ఎఫెక్ట్స్. దేశంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలని కోల్పోతున్నారు. వ్యాయామం చేస్తూ ఒకరు, డాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్న చోటే క్షణాల్లో ప్రాణాల్ని కోల్పోతుండడం ఆందోళనకి గురి చేస్తుంది. కరోనా తర్వాత గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా పెరిగిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వల్లే అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయా? అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి ఉన్నట్టుండి ప్రాణాల్ని కోల్పోవడం వెనుకున్న రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి రూపం దాల్చినప్పుడు ఇండియాకి చెందిన భారత్ బయోటిక్ మరియు ఐసీఎంఆర్ కంపెనీలు కలిసి కోవాక్సిన్ ని తయారు చేశారు. ఇక ఇండియాలో ఏ మెడిసిన్ అయినా ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అప్రూవ్ చేయాలంటే మినిమం 5 సంవత్సరాల టైం తీసుకుంటారు. కానీ అప్పట్లో కరోనా కొత్త రకం వైరస్ కావడంతో ప్రజల ప్రాణాలని కాపాడాలని ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కోవాక్సిన్ కి అప్రూవల్ ఇచ్చింది. ఇక అదే సమయంలో లండన్ కి చెందిన ఆస్ట్రాజెనకా ఫార్మా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి కోవిషీల్డ్ ఫార్ములాని కనిపెట్టారు. దీంతో ఇండియాలోని పూణేకి చెందిన సిరమ్ ఇన్స్టిట్యూట్ ఈ ఫార్ములాని ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టి కొనుగోలు చేసి కోవిషీల్డ్ ని మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ అప్పటికే ఇండియాలో తయారైన కోవాక్సిన్ మీద ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతుండడంతో ఈ వ్యాక్సిన్ మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి కోవాక్సిన్ వేసుకుంటే ప్రాణాలు పోతాయని, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని జనాల్ని భయపెట్టి చాలా మంది కోవిషీల్డ్ ని తీసుకునేలా చేశారు. దీంతో కోవిషీల్డ్ ని కరోనా టైంలో అందరూ సంజీవినిగా కూడా పిలవడం మొదలెట్టారు. ఇక అలా నిదానంగా కరోనా కూడా తగ్గుముఖం పట్టడంతో అందరూ సంతోషించారు. కానీ 2021 ఏప్రిల్లో జామీ స్కాట్ అనే లండన్ వ్యక్తి కోవిషీల్డ్ తీసుకోవడం వల్ల తనకి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని, అందువల్లే చాలా హెల్త్ సమస్యలు వచ్చాయని, ఈ నొప్పిని తట్టుకోలేక 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడని, కానీ తన భార్య కాపాడి తనకి నచ్చజెప్పి ప్రోత్సహించిందని చెప్పుకురావడం జరిగింది. అంతేకాకుండా తన హెల్త్ సమస్యలకి ఆస్ట్రాజెనిక్ కంపెనీయే కారణమని, అందుకు వారు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టులో ఇతను కేసు వేయగా కోర్టు ఇతని ఆరోపణలను ముందుగా తిరస్కరించిన ఆ తర్వాత 51 మంది కోవిషీల్డ్ వల్లే ప్రాణాలని కోల్పోయారని తెలుసుకొని లండన్ కోర్టు ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. దీంతో ఈ వ్యాక్సిన్ కి సంబంధించిన నివేదికని కోర్టుకు సమర్పించాలని ఆస్ట్రాజెనిక్ కంపెనీకి ఉత్తర్వులు జారీ చేయడంతో ఆస్ట్రాజెనిక్ ఫార్మా కంపెనీ అప్పటి వరకు తమ వ్యాక్సిన్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెబుతూ వచ్చినప్పటికీ 2024 ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన నివేదికలో కోవిషీల్డ్ వల్ల టీటీఎస్ అంటే థాంబోసైటోపెనియా సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల బ్రెయిన్, లంగ్స్, హార్ట్ లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం, హార్ట్ వేగం పెరిగి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పుకురావడం జరిగింది. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ 100 మందిలో 5గురికి మాత్రమే వస్తుందని చెప్పడంతో కోట్లాది ప్రజల గుండెల్లో ఆస్ట్రాజెనిక్ బాంబు పేల్చిందని చెప్పొచ్చు. దీంతో లండన్ ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతను తెలియజేయడంతో లండన్ కోర్టు కోవిషీల్డ్ ని బ్యాన్ చేసింది. ఇక అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ న్యూస్ ని ఇండియాలో చూసిన వారందరిలోనూ పలు అనుమానాలు మొదలయ్యాయి. అందుకు తోడు కరోనా టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటు వంటి పలు అనారోగ్య సమస్యలు కనబడడం, గడిచిన కొద్ది కాలంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన వారిలో చాలా మంది కోవిషీల్డ్ తీసుకున్న వారనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో ఇండియాలో కోవిషీల్డ్ తీసుకున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలయ్యాయి. ఇక ఇదే కోవలో ఆరోగ్యంగా తమ పనులను తాము చేసుకుంటూ మనల్ని ఎంతోగానో అలరించిన సెలబ్రిటీస్ కూడా ఇందులో చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. ముందుగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు. ఇతను రోజు వర్కౌట్ చేస్తూ పౌష్టిక ఆహారం తీసుకుంటూ 6 నెలలకు ఒకసారి ఫుల్ హెల్త్ చెకప్ ని చేయించుకుంటూ తన అభిమానులకి కూడా కరోనా టైంలో చాలా జాగ్రత్తలు చెబుతూ తను కరోనా వ్యాక్సిన్ తీసుకున్నానని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ని కంపల్సరిగా తీసుకోవాలని, అప్పుడే ఈ మహమ్మారిని మనం తరిమి కొట్టగలమనే సలహా ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఇతని పిలుపు మేరకే చాలా మంది కరోనా వ్యాక్సిన్ ని కూడా తీసుకోవడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే పునీత్ రాజ్ కుమార్ గారు యథావిధిగా ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆ తర్వాత తన జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేస్తుండగా హార్ట్ బీట్ ఎక్కువ అవడంతో జిమ్ ని ఆపేసి ఫ్రెష్ అప్ అయితే నార్మల్ అవుతుందనుకొని పునీత్ రాజ్ కుమార్ గారు ఫ్రెష్ అప్ అయినా కూడా తన హార్ట్ బీట్ మాత్రం అబ్నార్మల్ గా ఉండి పెయిన్ రావడంతో ఇమీడియట్ గా పునీత్ రాజ్ కుమార్ గారు తన భార్యతో కలిసి హాస్పిటల్ కి వెళ్ళగా
ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే 46 ఏళ్ల పునీత్ రాజ్ కుమార్ గారు మరణించడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఈ వార్తని జీర్ణించుకోలేకపోయారు. దీంతో కరోనా వ్యాక్సిన్ వల్లే ఇలా జరిగిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇక కమీడియన్ వివేక్, ఇతను ఎన్నో సినిమాల్లో తన హాస్యంతో పాటు సోషల్ సర్వీస్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకొని తన సేవలకి గాను కేంద్ర ప్రభుత్వం ఇతన్ని పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం జరిగింది. ఇదిలా ఉంటే కరోనా టైంలో అంటే 2021 ఏప్రిల్ 16న వివేక్ 830 మందిని పోగేసుకొని హాస్పిటల్కి వెళ్లి వారందరికీ తనతో పాటే వ్యాక్సిన్ వేయించడంతో అందరూ ఈ న్యూస్ విని వివేక్ని అభినందించారు. ఇక ఆ తర్వాత మరుసటి రోజే వివేక్కి చెస్ట్లో పెయిన్ రావడం, కుటుంబ సభ్యులు ఇమీడియట్ గా హాస్పిటల్లో చేర్పించగా ఇతన్ని చెక్ చేసిన డాక్టర్స్ వివేక్ హార్ట్ లో బ్లడ్ క్లాట్ అయిందని వెంటనే ఆపరేషన్ చేసే లోపు వివేక్ హెల్త్ చాలా సీరియస్ అయి 2021 ఏప్రిల్ 17న తన 58వ ఏటకి మరణించడంతో కోవిడ్ వ్యాక్సిన్ వల్లే ఇలా జరిగిందనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇక చిరంజీవి సర్జా, ఇతను అర్జున్ సర్జా మేనల్లుడిగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకొని తన కెరియర్లో బిజీగా దూసుకుపోతున్న సమయంలో హీరోయిన్ మేఘనా రాజుని ప్రేమించి 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఇక కరోనా టైంలో చిరంజీవి సర్జా కూడా తన ఫ్యాన్స్కి సోషల్ మీడియా ద్వారా కరోనా వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ వేసుకోమని చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే 2020 జూన్ 7న చిరంజీవి సర్జా యథావిధిగా ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి వర్కౌట్ చేసుకొని తన ఫ్యామిలీతో కలిసి టీవీ చూస్తున్న సమయంలో చెస్ట్ లో పెయిన్ రావడంతో అన్కాన్షియస్ అయి పడిపోయాడు. ఇక అలా 5 నెలల గర్భిణీగా ఉన్న చిరంజీవి సర్జా భార్య ఇమీడియట్ గా ఇతన్ని కారులో హాస్పిటల్ కి తీసుకెళ్లిన హాస్పిటల్ రీచ్ అయ్యే లోపే చిరంజీవి సర్జా తన 35వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అలా ఇతని మరణానికి కారణం కూడా కోవిడ్ వ్యాక్సిన్ అనే ప్రచారం కూడా జరిగింది. ఇక సిద్ధార్థ్ శుక్లా, ఇతను మోడలింగ్ నుండి స్మాల్ స్క్రీన్ వైపు వచ్చి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు. అలా సిద్ధార్థ్ శుక్లా బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్ అవ్వడంతో ఇతనికి సినిమాల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా చాలా హెల్దీగా ఉంటూ రోజు వర్కౌట్ చేస్తూ 6 ప్యాక్ని కూడా మెయింటైన్ చేసేవాడు. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ శుక్లా సోషల్ మీడియా ద్వారా తను కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నట్లు తెలియజేస్తూ అందరూ వ్యాక్సిన్ వేసుకుంటే ఈ మహమ్మారిని తరిమి కొట్టొచ్చని పిలుపునివ్వడం జరిగింది. ఇక అలా 2021 సెప్టెంబర్ 1న సిద్ధార్థ్ తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్కి వెళ్లి ఇంటికి రాగా అదే సమయంలో ఇతనికి చెస్ట్లో పెయిన్ వచ్చిందని తల్లికి చెప్పడంతో అందుకు ఆమె అది గ్యాస్ట్రిక్ వల్ల అయి ఉంటుందని గ్యాస్ట్రిక్ టాబ్లెట్ తీసుకొని పడుకోమని చెప్పగా సిద్ధార్థ్ శుక్ల తల్లి చెప్పినట్టు చేయడం జరిగింది. ఇక అలా మరుసటి రోజు ఉదయాన్నే ఎంతసేపు అయినా కొడుకు లేవకపోవడంతో సిద్ధార్థ్ తల్లి తన రూమ్కి వెళ్లి చూడగా అప్పటికే సిద్ధార్థ్ తన 40వ ఏటకి హార్ట్అటాక్ తో మరణించడం జరిగింది. ఇక అలా ఎంతో ఆరోగ్యంగా ఉన్న సిద్ధార్థ్ ఇలా హఠాత్తుగా మరణించడంతో అందరూ ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే జరిగిందనుకున్నారు. ఇక పవిత్ర జయరాం, ఈమె మొదటిగా కన్నడ సీరియల్స్ లో నటించినప్పటికీ తెలుగులో త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును పొందింది. పవిత్ర జయరాం కి కోవిడ్ టైంలో వ్యాక్సిన్ వేపించుకున్నాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, అలా హార్ట్ బీట్ ఉన్నట్టుండి ఎక్కువ అవ్వడం లేక అబ్నార్మల్ అవ్వడంతో అందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకునేది. ఇదిలా ఉండగా 2024 మే 13న కర్ణాటకలో ఉండే తన తల్లిగారింటికి పవిత్ర తన రెండో భర్త అయిన చందుతో కలిసి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి తిరిగి హైదరాబాద్ కి వస్తుండగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ ని ఢీకొట్టింది. ఇక ఆ యాక్సిడెంట్ లో తన భర్త చందు తలకి గాయాలై రక్తం కారణం చూసిన పవిత్ర జయరాం హార్ట్ బీట్ ఎక్కువై అన్కాన్షియస్ అయ్యింది. ఇమీడియట్ గా ఈమెను హాస్పిటల్లో చేర్పించినా కూడా అప్పటికే పరిస్థితి చేజారిపోయి పవిత్ర జయరాం తన 42వ ఏటకి హార్ట్అటాక్ తో మరణించడం జరిగింది. ఇక డేనియల్ బాలాజీ, ఇతను ఒకవైపు తమిళ్లో మరోవైపు తెలుగులో తన యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకొని పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని సోషల్ సర్వీస్ కి అంకితం చేస్తూ జనాలకి తోచిన సహాయం చేస్తుండేవాడు. ఇక కోవిడ్ టైంలో చెన్నైలో తాను ఉంటున్న కొట్టివాకం ఏరియాలో ఉండే ప్రజలందరికీ డేనియల్ బాలాజీ వ్యాక్సిన్ వేపించడంతో ఇతని పేరు మీడియాలో హల్చల్ అయింది. అంతేకాకుండా అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని తన సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చేవాడు. ఇక అలా రోజు వర్కౌట్ చేస్తూ ఫిట్గా ఉన్న బాలాజీకి కరోనా వ్యాక్సిన్ తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. అందులో కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, అందుకు బాలాజీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ మార్చి 29, 2024న రాత్రి సమయంలో చెస్ట్ పెయిన్ రావడంతో కుటుంబ సభ్యులు ఇతన్ని హాస్పిటల్లో చేర్పించగా డేనియల్ బాలాజీ హెల్త్ చాలా సీరియస్ అయి తన 48వ ఏటకి మరణించడంతో అందరూ వ్యాక్సిన్ వల్లే ఇలా జరిగిందని తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇదే కోవలో యాక్టర్, డాక్టర్ అయిన సేదు రామన్, ఇతను ఒకవైపు తమిళ్లో హీరోగా మూవీస్ ని చేస్తూ మరోవైపు డాక్టర్ గా కూడా పనిచేస్తూ మంచి పేరుని పొందాడు. ఇక అలా కోవిడ్ సమయంలో ప్రజలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉందనే దాని గురించి తరచూ తన సోషల్ మీడియాలో వివరిస్తుండేవాడు.
ఇక అలా ఇతను కూడా వ్యాక్సిన్ వేసుకున్న ఫోటోలని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. కానీ ఉన్నట్టుండి సేతురామన్ కి చెస్ట్ పెయిన్ రావడంతో తన భార్య హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపు సేతురామన్ తన 35వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇక మలయాళం సీరియల్ యాక్ట్రెస్ మరియు డాక్టర్ అయిన ప్రియా కూడా కోవిడ్ టైంలో చాలా మందికి వ్యాక్సిన్ వేస్తూ తన సోషల్ మీడియాలో ఆ ఫోటోలని అప్లోడ్ చేస్తుండేది. ఇక ఈమె 2022లో ప్రేమించి పెళ్లి చేసుకోగా 2023లో ప్రెగ్నెంట్ అయింది. అలా ఈమెకు కరోనా తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ 8th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హార్ట్ ఇన్బ్యాలెన్స్ అయి అన్కాన్షియస్ అయింది. దీంతో చాలా కంగారు పడ్డ ఫ్యామిలీ మెంబర్స్ ఈమెను ఇమీడియట్ గా హాస్పిటల్లో చేర్పించగా ప్రియా తన 26వ ఏటకి హార్ట్ అటాక్ వల్ల ప్రాణాలని కోల్పోయింది. ఇక అలా ఈమె కూడా కోవిడ్ వ్యాక్సిన్ వల్లే మరణించిందనే వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా పునీత్ రాజ్ కుమార్ గారికి కజిన్ అయిన హీరో విజయ రాఘవేంద్రరావు గారి భార్య స్పందన గారు ఎంతో హెల్దీగా ఉంటూ రోజు వర్కౌట్ చేసినప్పటికీ వ్యాక్సిన్ తర్వాత ఈమెకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా పట్టించుకోలేదు. ఇక అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి స్పందన బ్యాంకాక్ కి వెకేషన్ కి వెళ్ళగా అక్కడ అందరూ బీచ్లో పార్టీ చేసుకుంటున్న సమయంలో ఈమెకు చెస్ట్ పెయిన్ రావడంతో వెంటనే రూమ్కి వచ్చి పడుకోవడం జరిగింది. ఇక అలా మరుసటి రోజు స్పందన నిద్రలేవకపోవడంతో ఈమె కజిన్స్ వచ్చి చూడగా అప్పటికే స్పందన హార్ట్ అటాక్ వల్ల తన 45వ ఏటకి మరణించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే చాలా మంది కరోనా రాకూడదని వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఆ వ్యాక్సిన్ పనిచేయకపోవడంతో మళ్ళీ కరోనా వచ్చి మరణించడం జరిగింది. ఇక అందులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, విజయకాంత్ గారు, సింగర్ కేకే గారు, మందిరా బేడి హస్బెండ్ రాజ్ కౌశల్, కరీనా కపూర్ బాబాయ్ రాజీవ్ కపూర్, చిన్నారి పెళ్లి కూతురు బామ సురేఖ సిక్రి, నటి మాలశ్రీ హస్బెండ్ రాము, తమిళ యాక్టర్ పాండు అని చాలా మంది ఉన్నారు. ఇక వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చాలా మంది చెప్పినా కూడా అప్పట్లో ఈ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీయే ఇప్పుడు అందులోని సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పేసరికి అందరిలోనూ ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో కోవాక్సిన్ కంటే కోవిషీల్డ్ వల్లే ఎక్కువ మంది మరణించినట్లు తెలుస్తుంది. ఇక ఈ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాలంటే వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పిగా ఉండడం, శరీరంపై అక్కడక్కడ ఎర్రటి మచ్చలు కనిపించడం, అకారణంగా వాంతులు రావడం, తీవ్రమైన కడుపు నొప్పి, తలనొప్పి రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, ఛాతి నొప్పి, కళ్ళల్లో మంటలు రావడం, కాస్త మసకగా కనిపించడం, బలహీనంగా అనిపించడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. ఇక అప్పట్లో చాలా మంది ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనకడుగు వేసినప్పటికీ ఎయిర్పోర్ట్స్, బస్ స్టాండ్స్, హోటల్స్, రెస్టారెంట్స్, మాల్స్ కి వ్యాక్సిన్ తీసుకోకపోతే అనుమతించమని ప్రభుత్వం చెప్పడంతో ప్రజలకి కూడా వేరే దారి లేక వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల స్ప్రెడ్ అవ్వడంతో రీసెంట్ గా ఆరోగ్య శాఖ వారు దీనిపై స్పందిస్తూ కోవిషీల్డ్ వేసుకున్న వారందరిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ రావని, 100లో 5గురికి మాత్రమే వచ్చే అవకాశం ఉందని, వారికి కూడా తగిన జాగ్రత్తలు త్వరలోనే చెబుతామని చెప్పడం జరిగింది. ఇక ఈ వ్యాక్సిన్ సమస్యలని పెద్దగా తీసుకోకుండా, అలా అని చిన్నగా పరిగణించకుండా, ఒకవేళ మీలోనూ ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతారని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుంటున్నాం. ఫోక్స్, ప్రతి పనిలోనూ విజయం సాధించాలంటే అతిగా ఆలోచన చేయడం మానాలి. ఇది ఫోక్స్ కోవిడ్ వ్యాక్సిన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ subscribe to CR Voice. Thank you.